ట్రైన్ సిగ్నల్ దగ్గర కాకుండా లోపటి నుంచి చైన్ తీసుకోకుండా ఇప్పుడు బయట నుంచి కూడా కొన్ని చేస్తున్నారని వచ్చింది. ఎలా అండి? దాన్ని ఏసీపీ అంటారు, అంటే అలారం చైన్ పుల్లింగ్ అని చెప్పేసి. మనం జనరల్గా రైల్వే స్టేషన్లో ట్రైన్లో ఎక్కిన తర్వాత ఒక రెడ్ది రాడ్ మార్ ఉంటుంది, ఎమర్జెన్సీ కేసులో లాగండి దాన్ని అని ఉంటుంది. ఎమర్జెన్సీ కేసు మనకే దొంగలు కూడా ఎమర్జెన్సీ కేసు వాడుకుంటున్నారు. అక్కడనే కాదు సార్, అక్కడే కాకుండా దానికి ఒక లింక్ ఉంటుంది. ఆ వైరింగ్ అంతా కూడా ట్రైన్ లోపల నుంచి కోచ్ నుంచి రన్ అయ్యి బయటికి ఒక లివర్ ఉంటుంది సార్. అది ఆ లివర్ని డిస్కనెక్ట్ చేస్తే కూడా ట్రైన్ ఆగిపోతుంది. బ్రేక్ ఉండేది బ్రేక్ అప్ అయిపోతుంది. అది అప్ అయిన వెంటనే భయంకరంగా గ్యాస్ వస్తుంది. దాన్ని మళ్ళీ క్లోజ్ చేస్తేనే మళ్ళీ ట్రైన్ రన్ అవుతుంది. అది క్లోజ్ చేసేంత వరకు ట్రైన్ రన్ కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే సార్, ఏసీపీలు ఫర్ ఎగ్జాంపుల్ గుంతకల్లో 5 మంది దిగారు దొంగతనం చేయడానికి. ఇక్కడ వద్దనుకున్నారు, ఆదోని దగ్గర దొంగతనం చేద్దాం అనుకున్నారు. ఆదోని దగ్గర కూడా పోలీసు వాళ్ళు ఉండే చూసి ఇక్కడ కూడా వద్దు, మనం బయటకు పోయినాక బండి ఆపుకుందాం అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ చేస్తారు బండి ఎక్కడ ఆపాలని. కంప్లీట్గా కొండ ప్రాంతాలు, మబ్బుగా చీకటిగా ఉన్న ప్రాంతాల్లో ట్రైన్ ఆపడానికి ఒక వ్యక్తి 2 కోచ్ల మధ్యలో నిలబడతాడు. ఆ గ్యాప్ ఉంటుంది కదా సార్, దాని మీద నిలబడతాడు. నిలబడేసి కరెక్ట్గా రే ఫలానా చీకటిగా ఉంటే ఆపేసి ఈ మధ్యలో మనం దొంగతనం చేయాలని మాట్లాడుకున్న దాన్ని వాడు ఇంప్లిమెంట్ చేయడానికి ఆ లివర్ని డిస్కనెక్ట్ చేస్తారు. ఎలా చేస్తాడు? రెండింటికి మధ్యన క్లోజ్ ఉంటుంది కదా సార్. హోల్డింగ్ ఇవి కూడా ఉంటాయి, హోల్స్ కూడా ఉంటాయి బాగా. అవును, పట్టుకోవడానికి ఆ లివర్ చక్కగా అందుతుంది చేతికి. అసలు ఏ ప్రాబ్లమే లేదు, హ్యాపీగా అందుతుంది. రైల్వేలో క్లోజ్ ఉంటాయి కదా, బోగికి మధ్యలో గ్యాప్ ఉంది కదా సార్. రెండు బయటికి వెళ్ళకుండా ఈ గ్యాప్ కి ఎక్కడైతే ఇట్లా ఫ్లాట్ ఉంటుందో ఈ లార్జ్ లో ఉంటుంది లివర్. అది అవును, అక్కడ మీరు అన్నట్లుగా నిచ్చెన కూడా ఉంటుంది పైకి వెళ్ళడానికి. 100% ఉంటుంది. అసలు బోగికి మధ్యలో కనబడకుండా అక్కడ క్లోజ్ సరిగ్గా ఉంటాయి కదా కొన్ని. అలా ఉంటాయి సార్, కానీ కొన్ని స్లీపర్లకు ఉండవు కదా. స్లీపర్ కొన్ని స్లీపర్ల కోచ్లకు ఉండవు. అంటే ఏవైతే అలా లేకుండా గ్యాప్ ఉంటాయో ఆ ట్రైన్స్ చూస్ చేసుకుంటున్నాం. వెరీ వెరీ పర్టికులర్గా స్పెషల్ ట్రైన్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అట్లా కూడా అఫెన్స్ చేస్తాను. బయటకు వచ్చి అది ఓపెన్ చేస్తారు. దాన్ని ఎప్పుడైతే లివర్ని డిస్కనెక్ట్ చేస్తే ట్రైన్ బ్రేక్ అప్లై అయిపోతుంది, ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఆగిపోయే క్రమంలో దుంకుతారు, విపరీతంగా లాగేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అది కంట్రోల్ చేయడానికి కూడా రైల్వే కొన్ని స్పెషల్ కోచ్ ఇచ్చింది కదండి ఐఎస్ఏపీ. ఇప్పుడు కొద్దిగా మారుతాం సార్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వందే భారత్ ట్రైన్స్ వచ్చాయో మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఇప్పుడు మనం ఈరోజు ఉంటాం, మళ్ళీ రేపు సివిల్ పోలీస్ వెళ్ళిపోతాం స్టేషన్కి. కానీ ఆ ట్రైన్స్ చూసినప్పుడు ఎస్ ఇది కరెక్ట్ సిస్టమ్. అనాథరైజ్డ్ పర్సన్స్ లోపలికి ఎవరైనా వెనకే కనిపిస్తుంది ఇప్పుడు. అలా సార్, అలాంటి ట్రైన్స్ ఇవి డెమో ట్రైన్ సార్. అది డెమో ప్యాసింజర్ ట్రైన్. అది ఇలాంటి ఆటోమేటిక్ డోర్స్ వచ్చే ట్రైన్స్, లోపల సీసీ కెమెరాస్ ఉండేటివి. ఎవరైతే అనాథరైజ్ పర్సన్స్ రానియకుండా స్ట్రిక్ట్గా టీసీలు పనిచేస్తే ఎవ్రీథింగ్ సార్. ఇప్పుడు బ్లూ కలర్ ట్రైన్స్కే కొన్ని ఎంచుకుంటారు, ఎల్లో కలర్ బోగిలు ఎంచుకోరు. అవును సార్, ఎల్లో కలర్ అనేది ఓల్డ్ టైప్ ఆఫ్ ట్రైన్స్ సార్. అవి ఎల్లో కలర్లో ఉండేటివి ఎట్లా అంటే దాంట్లో తక్కువ చైన్ స్నాచింగ్ జరిగినాయి యాక్చువల్గా. అయితే ఇప్పుడు వచ్చే రెడ్ కలర్ ట్రైన్స్లలో మనము డోర్ ఉంటుంది కదా సార్, డోర్ పక్కన ఉన్న కిటికీకి గ్యాప్ ఎక్కువ ఇచ్చినాడు. ఎల్లో దానికి దగ్గర ఉంటుంది, చేయి పెట్టలేము. అవును, కానీ ఈ ట్రైన్స్కి మాత్రం కిటికీకి గ్యాప్స్ ఎక్కువ వచ్చాయి. వాడు ఈజీగా చేయి పెట్టి పక్కన ఉన్న ఆమె మెల్లో చైన్ తీసుకొని డోర్ దిగేసి వెళ్ళిపోవచ్చు. అంటే ఆ డిజైనింగ్ అనేది ఎందుకంటే మేము అంత డీప్గా పోలేం సార్. ఎందుకంటే ఎరాల్ సివిల్ పోలీస్ మనం వచ్చాము, ఇక్కడ జిఆర్పి పనిచేస్తున్నాం. అట్లా కానీ మీరు అంతకన్నా ఎక్కువ చేస్తారు కదా ఇప్పుడు. లేదు సార్, అంటే హ్యాపీ ఇక్కడ ఏమంటే సార్, మేము గర్వంగా చెప్పుకునేది ఒక ఫింగర్ ప్రింట్తో ఒక ముద్దాయిని ట్రేస్ చేస్తాం. ఇక్కడే రైల్వేలో. చెప్పండి. రైల్వే హిస్టరీలో ఫింగర్ ప్రింట్తో లిఫ్ట్ చేసి దొంగను పట్టుకునేది గుంతకల్ రైల్వే. ఎస్, అండ్ దాంట్లో మేడం గారి పాత్ర ఎక్కువ ఉంది, మా ఎస్ఆర్పి మేడం గారి పాత్ర. ఎలా సార్, యాక్చువల్గా ఒక ఫింగర్ ప్రింట్ లిఫ్ట్ చేసిన వెంటనే, అంటే మీకు ఎగ్జాక్ట్ సీన్ చెప్తాను. అది అఫెన్స్ జరిగింది రాత్రి 1:15 జరిగింది, అర్ధరాత్రి. ఆ పర్స్ ఆమెది బలవంతంగా ఏసీలో నుంచి ఆమె హ్యాండ్ బ్యాగ్ను లాక్కొని దిగారు. అందులో జ్యువెలరీ ఉంది, బంగారు ఉంది అందులో. ఆ జ్యువెలరీ వచ్చేసి టిఫిన్ బాక్స్లో ఉంది. ఆ టిఫిన్ బాక్స్లో ఉన్న జ్యువెలరీ బ్యాగు పొలాల్లోకి పరిగెత్తుకుంటూ పోయి కొద్ది దూరం పోయిన తర్వాత, ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత నీట్గా ఆ పర్స్ని వాడు అన్ని టచ్ చేసి చూశాడు. అందులో మొబైల్ ఉంది, మొబైల్ టచ్ చేయలేదు. ఫోన్ ఏమో రింగ్ అవుతుంది. సో ఇమ్మీడియట్గా మేమేం చేస్తాం, లొకేషన్ పట్టుకొని వెళ్ళిపోయాము. ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చింది, ఎక్కడైతే బ్యాగ్ ఉందో అక్కడ వచ్చింది. పోయి చూస్తే మార్నింగ్ అప్పటికి చిన్నగా ఆ బ్యాగ్ వెతకడానికి అంతా 4:35 అయింది సార్. కొద్దిగా మంచు ఉంది బాగా. ఫింగర్ ప్రింట్ ఆ టిఫిన్ బాక్స్ డిస్టర్బ్ అయి ఉంది. కంప్లైంట్తో మాట్లాడినా నేను, అమ్మ మీ జ్యువెలరీ ఎక్కడ పెట్టారు మీరు? బ్యాగ్లో ఉందా, టిఫిన్ బాక్స్లో ఉందా? సార్ టిఫిన్ బాక్స్లో ఉంది అన్నారు. ఎస్, వెరీ గుడ్, చాలు.
అని టాక్టిక్గా కొద్దిగా మాకు ఏపీపీఎం ఇవన్నీ కొద్ది ప్రొసీజర్స్ అప్పాలో ట్రైనింగ్ ఇచ్చినట్టు అవన్నీ చూస్తే లక్కీగా ఆ ఫింగర్ ప్రింట్ రౌండ్గా కనబడుతున్నాయి. అంటే బాక్స్ ఇంట్లో పట్టుకొని మూత తీయాలి కదా సార్, ఆ ఫింగర్ ప్రింట్స్ అంతా పడింది. 5 ప్రింట్లు ఉన్నాయి. సో దీనికి ఛాన్స్ తీసుకోకూడదని చెప్పి జాగ్రత్తగా తీసి మన ఎఫ్పీబీ ఫింగర్ ప్రింట్ బ్యూరో అనంతపురం పంపించాం. పంపిస్తే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు కూడా పాపం చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. దాన్ని డిజిటలైజ్ చేసినారు. చూడండి, మాన్యువల్ని డిజిటలైజ్ చేసినారు. ఎప్పుడైతే డిజిటలైజ్ చేసి కంపేర్ చేసినారు, ఎక్కడ వాళ్ళతో కంపేర్ చేసినారు, ఓన్లీ స్టేట్ అఫెండర్లతో కంపేర్ చేసినారు. అక్కడ మేడం గారి ఐడియాలజీ బాగా ఎక్సలెంట్ పనిచేసింది. అరే రైల్వేలో స్టేట్ అఫెండర్స్ వస్తే ఎట్లా మ్యాచ్ చేస్తాను, అదర్ స్టేట్ నుంచి వస్తే వాళ్ళ డేటా ఎక్కడ ఉంది మన దగ్గర అంటే, ఉంది మేడం అది కూడా అన్నాడు. దాన్ని నాఫిస్ అంటారు సార్, నాఫిస్, NAFIS, నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఇంప్రెషన్ సిస్టమ్. దీంట్లో కనుక చెక్ చేస్తే దేశంలో ఉన్న అఫెండర్ల యొక్క ఫింగర్ ప్రింట్స్ అని మ్యాచ్. మీరు కాకి సినిమా చూసింటారు. కాకి సినిమాలో అంటే ఇవన్నీ మన సినిమాలో కూడా కొన్ని క్యాచ్ చేస్తాం యాక్చువల్ అయితే అనిపించింది. అంటే మా వాళ్ళంతా చెప్పారు, ఏం సార్ అంతా మీరు ఆ రకంగా పోతున్నాను. లేదు భయ్, దిస్ ఈస్ కరెక్ట్, ఇది ప్రొసీజర్. ఇది ఆ డేటా వాళ్ళు పెట్టుకున్నారు. SCRB స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, వాళ్ళందరూ దాన్ని మెయింటైన్ చేస్తున్నారు సార్. అంటే ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరూ ఫింగర్ ప్రింట్స్ని డిజిటలైజ్ చేస్తున్నారు. ఈ ఫింగర్ ప్రింట్ ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక గ్యాంగ్స్టర్ ఫింగర్ ప్రింట్తో మ్యాచ్ అయింది. ఉత్తరప్రదేశ్లో ఫింగర్ ప్రింట్ గ్యాంగ్స్టర్ అంటే తెలుసు కదా సార్ మీకు, యూపీలో వెపన్లు ప్రపంచాలు వాడితో మ్యాచ్ అయింది. ఇది ఎలా మ్యాచ్ అయిందిరా, ఇది ఏమైనా డౌట్గా ఏమైనా ఉందా, కరెక్ట్గా చెప్పండి మీరంటే, లేదు సార్ 5 ప్రింట్లో 3 ప్రింట్లు మ్యాచ్ అయినాయి అన్నాడు. అవుట్ ఆఫ్ 5లో 3 ప్రింట్స్ మ్యాచ్ అవుతున్నాయంటే ఇంకా మేము కన్ఫర్మ్ చేసుకుంటాం వాడే అని. ఇమ్మీడియట్గా నేను మా క్రైమ్ ఇన్స్పెక్టర్ బెనయ్య సార్ అని చెప్పి మేమంతా యూపీ పోయాం. పోతే సార్ మీకు ఏం క్లూస్ లేవు, ఫింగర్ ప్రింట్ ఒక్కటే. అక్కడ పోతే వాడి ఫోన్ నెంబర్ లేదు, ఏం లేదు, ఎట్లా చేయాలో అర్థం కాలేదు. మీరు నమ్మరు, ఆ పేరు మీద ఓటర్ కార్డు పోయి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో కూర్చున్నాం. పోయి ఎక్కడెక్కడ ఏం దానికతా అని చూస్తే ఈ పేరు మీద ఒక 10 మంది బయటకు వచ్చినారు. ఆ 10 మంది బయటికిలో ఈయన భార్య పేరు తెలిసింది పలానా పేరు అని. ఈ 2 పేర్లు వైఫ్ ఆఫ్ మొహమ్మద్ ఇస్రాయల్, రుక్సార్ బేగం, ఈ ఇద్దరు అడుగునే చూస్తే ఉన్నావు అనే ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియాలో వచ్చింది సార్. ఆ ఏరియాలో చూస్తే నాకు ఫోన్ నెంబర్ కావాలి, వన్ లొకేషన్ ఎక్కడుందో తెలియాలని చెప్పేసి అంతా ఎక్సర్సైజ్ చేస్తే మొత్తానికి వాడిని లిఫ్ట్ చేసుకొని వచ్చాం సార్. ప్రాపర్టీ కూడా రికవరీ కొద్ది వరకు చేసాం. అక్కడే మీకు గ్యాంగ్ ఉన్నారు సార్, వాళ్ళంతా గ్యాంగ్ మొత్తం దగ్గర 5 మంది ఉన్నారు. వాడు గ్యాంగ్స్టర్ ఇక్కడికి వచ్చాడు. వాడు అక్కడ నుంచి నేరుగా మీరు నమ్మరు, అనంతపూర్లో లాడ్జ్లో రూమ్ తీసుకుంటున్నారు. ప్రతి నెల ఒకసారి వచ్చిపోతున్నారు వాళ్ళు. ఈ 3 వస్తారు సార్, 3 గ్యాంగ్ ఇది. ఈ నెలలో వచ్చేసి అనంతపూర్లో ఒక లాడ్జ్లో రూమ్ తీసుకుంటారు. అదే లాడ్జ్లో రిపీటెడ్గా రూమ్లు తీసుకున్నారు. సో ఆ లాడ్జ్లో వాళ్ళ ఆధార్ కార్డు జెన్యూన్ కార్డ్స్ ఇచ్చినారు. వస్తారు, గుంతకల్లో అవుటర్లో పోయి అఫెన్స్ చేసుకొని మళ్ళీ అనంతపూర్ పోయి రెస్ట్ తీసుకుంటారు. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, అడ్వాన్స్ రిజర్వేషన్. వాళ్ళు ఎక్కడెక్కడ అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్నారు అనేది మొత్తం స్టడీ చేశారు. ఇదొక డిఫరెంట్ అన్ని సోర్సెస్. ట్రైన్ బయట చెప్పారు, కానీ ట్రైన్లో ప్రయాణికుడిగా చేస్తూ నేరాలు పాల్పడుతుంటారు చాలా మంది, చాలా అఫీషియల్గా కనిపిస్తుంటారు. ఆ తరహా నేరాలు ఏమి జరుగుతుంటాయి? సార్ మెయిన్గా ఇదే ఏసీస్లోనే ఫోకస్ చేస్తాం. రిజర్వేషన్ చేసుకొని దొంగతనం చేయాలా పెద్ద ఎత్తున అనుకుంటే ఎక్కేది ఏసీ కోచ్లోనే, స్లీపర్ కోచ్లో ఎవరు ఎక్కరు. ఎందుకంటే వాడికి చల్లదనం కావాలా, ఆ చల్లదనంతో పాటు డబ్బు రొటేట్ చేసుకోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకోటి సార్, ఏసీలో ఎక్కేది కేవలం డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కుతారు. అక్కడైతేనే మనకి కావాల్సిన మొత్తం దొరుకుతుంది అనేది వాని స్ట్రాటజీ. కాబట్టి నేను దీనిపూర్వకంగా చెప్పేది ఏమంటే సార్, చెకింగ్స్ ప్రాపర్గా జరగాలి. ఎవరైతే ప్యాసింజర్ ఎక్కుతున్నాడో నీ పేరు ఏమి అంటే నా పేరు నగేష్ బాబు, కానీ నేను ఏదో వేరే పేరు చెప్తా, శ్రావణ్ అని చెప్తాను. ఓకే శ్రావణ్ టిక్, వచ్చినావు కదా, వచ్చిన. నేను శ్రావణ్ కాదా వెరిఫై చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆధార్ కార్డు చూడాలి, కనీసం ఆధార్ కార్డు. లేదా నీకు నేను చెప్పేది ఏమంటే సార్, ఫోన్ నంబర్ రిజర్వేషన్ దాంట్లో ఇచ్చింటాడు. అవును, ఆ ఫోన్ నంబర్లో మెసేజ్ వచ్చింటుంది నీకు కన్ఫర్మ్ అయింది సీట్ అని. అది ఒక్కసారి అడిగితే ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళు జెన్యూన్, ఎవరైతే చూపించట్లేదో సస్పెక్ట్. కానీ అంత టైం ఉండట్లేదు టీసీలకి. సార్ నేను చెప్పేది ఫ్యామిలీస్కి చెక్ చేయొద్దండి, టైం వేస్ట్. ఇండిపెండెంట్ ఎవరు ఫ్యామిలీస్కి చెక్ చేయొద్దండి. ఎవరైతే సింగిల్గా ప్రయాణం చేస్తున్నారో వాళ్ళని చెక్ చేయండి. టీసీలు ఆ విధంగా పర్ఫెక్ట్ చేస్తే కొంత స్క్రూటినీ అయిపోతుంది. సార్ వీఆర్ రెడీ టు సర్వ్. మీరు ఊకే ఇన్ఫర్మేషన్ ఇస్తే టీసీలు, సార్ దీంట్లో వీడు పలానా వ్యక్తి ఈ పేరు గలడు, ఈ పేరు ప్రయాణం చేస్తున్నాడని చెప్తే వీ విల్ లుక్ ఆఫ్టర్.
అయిపోతుంది సార్, కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది. అవును, వాడు చేయకుండానే దొరుకుతాడు కదా, చేయకుండానే దొరుకుతాడు, లేదా గతంలో చేసినటువంటి మా దగ్గర బయటకు వస్తాయి.